కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జగన్నాథపురంలోని మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు నివాసంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని అభిమానులు తీసుకుని వచ్చిన రామ్ చరణ్ బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగధీర, రంగస్థలం, RRR సినిమాలతో గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందని అన్నారు. త్వరలో శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్తో రామ్ చరణ్కు మరింత మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చింతకాయల చిన్ని, ఉపాధ్యక్షులు ఐ రవి, కార్యదర్శి పచ్చిపాలకోడి శ్రీను, సూరిబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. కానీ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు తక్కువ టైంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను. ఆయన మగధీర సినిమా కానీ, అదేవిధంగా రంగస్థలం సినిమా కానీ, అదేవిధంగా RRR కానీ, ఇవన్నీ సినిమాల్లో మంచి పేరు అంటే తండ్రి కింద తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఏదైనప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ కాదండి, వాళ్ళ కుటుంబంతా కూడా నటనలో ఒక ముందంజలో ఉన్నారు. చెప్పాలంటే మొత్తం టోటల్ వేళ మంచి పేరు పెద్ద తీసుకొస్తున్నారు. తండ్రి నుంచి తనయుడిగా రామ్ చరణ్ మానేస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన గొప్ప నటుడిగా ముందుకెళ్లాలని ఆశిస్తూ, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మెగాస్టార్ చిరంజీవి గారు మాట ఏదైతే చేశారో ఆ మాటలో ముందుకెళ్తున్నారు వాళ్ళు. రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఒక గొప్ప నటుడిగా. మెగా తనయుడు రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 39వ వసంతంలో అడుగునప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు పేరు నిలబెట్టడానికి మా అబ్బాయి కొన్నితల సినిమాలాగా 2వ సినిమాతోనే చరిత్రలో జరగరాశారు. ఈ రంగస్థల సినిమాలోనే ఆయన నటన ప్రాచుర్యం చూపించారు. కాబట్టి మేము ఆ దేవుడిని మన మెగాస్టార్ గారు తనయుడు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన కొండపగారి కోసం కూడా చెప్పాలండి. ఈయన ఈ రోజునే భారీ మెజార్టీలో కాకినాడలోనే ఎమ్మెల్యే కింద గెలిచి నెక్స్ట్ మినిస్టర్ పోస్ట్ ఆయనకు వస్తుందని ఇంత బాగా జరిపిన ఈ పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపిన మన సిటీ ప్రెసిడెంట్ చింతకాయల చిన్ని గారికి ధన్యవాదాలు. మా ఫ్యాన్స్ ఐ రవి గారు, కోడి శ్రీను గారు, సూరిబాబు గారు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ